2 పదార్థాలు కావాలి. ఒకటి కొబ్బరి నీళ్ళు. 2 కొబ్బరి నీళ్ళు తాగేస్తే సరిపోతుందనుకుంటారు. కాదు, కాదు ఆగండి. దానికి ఇంకొకటి యాడ్ చేసి మనం తీసుకుందాం. ఏందో తెలుసా? సబ్జా గింజలు. సబ్జా గింజలు కూడా మనం కూలింగ్కి వాడతారు. చాలామంది వాడుతూ ఉంటారు కదా. సమ్మర్ రాగానే చాలా వాటిల్లో ఈ డ్రింక్స్లో వేస్తుంటారు, కూల్ డ్రింక్స్లో వేస్తుంటారు, ఫ్రూట్ జ్యూస్లో యాడ్ చేస్తారు, ఐస్ క్రీమ్లు వీటన్నిటిలో కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సబ్జా గింజలు అంటే తులసి గింజలు బేసికల్గా. ఈ రెండింటి కాంబినేషన్ అనేది మీకు అన్నిటికీ మనం ఏదైతే మాట్లాడుకున్నామో హీట్ ప్రొడ్యూస్ కావడానికి వాటన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తులసి గింజల్ని మనం దాంట్లో యాడ్ చేస్తే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, యాంటీసెప్టిక్ లాగా ఉంటుంది. దాన్ని తీసుకోవడం వల్ల మన బాడీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. దేవుడి దయ వల్ల అదైతే కల్తీ కావట్లేదు ప్రస్తుతానికి. కాబట్టి ఈ కోకోనట్ వాటర్లో మనకు ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. సోడియము, పొటాషియము, మెగ్నీషియము, ఈ ఎలక్ట్రోలైట్స్ అని దాంట్లో ఉంటాయి. వాటర్ కంటెంట్ బాగుంటుంది దాన్ని తీసుకోవడం వల్ల. దాన్ని తీసుకుంటాము. దాంట్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఎందుకంటే లోపల కొబ్బరి ఉంటుంది కదా. దానివల్ల ఈ సాల్యుబుల్ ఫైబర్ అంటే లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ కావడం వల్ల ఈ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ మెటబాలిజం మీద అది పనిచేస్తుంది కొంతవరకు. ప్లస్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది. కాబట్టి దాన్ని ఏం భయపడకుండా తీసుకోవచ్చు. ఈ సబ్జా గింజల్లో అంటే అన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది దాంట్లో. అంటే లోపలికి అబ్జర్వ్ అయ్యేది కాకుండా అసలు అబ్జర్వ్ కాంది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు కాన్స్టిపేషన్ మీద పనిచేస్తుంది. అంటే ఫైబర్ ఉండడం వల్ల బోలస్ ఎక్కువ తయారైపోయి మీ పేగుల్లో మూమెంట్, పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి బాగా పనిచేస్తుంది. ప్లస్ ఈ సబ్జా గింజలకు ఉండే లక్షణం ఆల్కలైన్ అది కంటెంట్. దాన్ని తీసుకోవడం వల్ల మన స్టమక్ లోపల ఉన్నటువంటి HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో దానికి అగెనిస్ట్గా పనిచేసి న్యూట్రలైజ్ చేస్తుంది. దానివల్ల కడుపులో మంట ఉండడము, అల్సర్ ఫామ్ కావడము, గ్యాస్ ఫామ్ కావడము వీటన్నిటికీ బాగా పనిచేస్తుంది. ప్లస్ ఇంకా అది లోపలికి వెళ్ళి మీ లివర్ మీద పనిచేస్తుంది. మనము ఫ్యాటీ లివర్ కండిషన్లో ఈ తులసి ఆకులు, తులసి గింజలు వాడమని చెప్పి ఒక రెమెడీ కూడా చెప్పుకున్నాం. సో అదేవిధంగా దీన్ని ఇలా తీసుకుంటే మీకు ఫ్యాటీ లివర్ మీద కూడా పనిచేస్తుంది, దాని ఫంక్షన్ కూడా పెరుగుతుంది. కాబట్టి మన బాడీలో టెంపరేచర్ మెయింటెనెన్స్ బాగుంటుంది, బాడీ టెంపరేచర్.